భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం యొక్క రాష్ట్ర స్థాయి సదస్సు 26 నాడు విఎన్ఆర్ గార్డెన్స్ పెట్టుకోవడం, దానికి వక్తలుగా హరీష్ రావు గారు, దేశపతి గారు, జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు వచ్చి ముగింపు చేయడం. దీని ప్రధాన ఉద్దేశం ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టుగా విద్యార్థులం అందరం కూడా మనకి ఇవ్వాల్సినటువంటి క్యాలెండర్ ఏదైతే ఉన్నదో, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సమస్యలు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు, వాటన్నింటి మీద కూడా ప్రశ్నించడం కోసం సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో తెలంగాణకు ఏ రకమైన అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతుకలుగా ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి విద్యార్థులు మరొకసారి ఉద్యమానికి అందరూ కూడా సన్నద్ధులు కావాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగస్తులకు సంబంధించి అయితే మనం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఆయన వచ్చిన తర్వాత పత్రాలు పంచి నేను ఇచ్చిన అని చెప్పేసి ముద్దాడేటువంటి పరిస్థితి కనపడుతున్నది రేవంత్ రెడ్డిది. అదొక రకమైనటువంటిది. ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కానివ్వండి, మిగతా విద్యకు సంబంధించినటువంటి అవకాశాల విషయంలో కానివ్వండి నీరు గారిపోతూ ఉన్నది. అది ప్రశ్నిస్తూనే నీళ్లకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చర్చ, ఒక్కసారి గనక అక్రమమైన ప్రాజెక్టులు కడితే అదే గోదావరి నది మీద ట్రిబ్యునల్ ఏర్పాటైన తర్వాత నువ్వు అక్రమంగా కట్టినా సక్రమంగా కట్టినా ఫస్ట్ కట్టబడినటువంటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేస్తారు. ఇది జనరల్గా ఉండేటువంటి లాజిక్. కాబట్టి అక్రమమో సక్రమమో నా ఇష్టం వచ్చినట్టు కట్టుకొని పోవాలి, తర్వాత గోదావరి నది మీద మాకు హక్కు ఉన్నదని చెప్పేసి పంచాయతీ చేయాలనేటువంటిది చంద్రబాబు చేసినటువంటి ప్రధానమైనటువంటి కుట్ర. ఇప్పటికే పోతిరెడ్డిపాడు ఎప్పుడో వెనకడ తెలుగు గంగో ప్రాజెక్టుతో ఎన్టీ రామారావు పెట్టిపోయినటువంటి డోకాబాజీ తనంతో 15 టీఎంసీలు అని చెప్పి, చెన్నైకి నీళ్ల కోసం అని చెప్పి, తాగునీరు కోసం అని చెప్పి దాన్ని 20 టీఎంసీలు చేసి ఈరోజు ఆ కాలువ మీదకి తీసుకుపోయేటువంటి నీళ్ళని అక్రమ ప్రాజెక్టులు అవతల దాదాపు వేటికి పర్మిషన్స్ లేవు. 350 టీఎంసీల కెపాసిటీ కలిగిన రిజర్వాయర్లు కట్టుకున్నారు. ఇప్పుడు గోదావరి నదిలో మిగులు తగులు జలాలు లేవు, ఆల్ వాటర్స్ మాత్రమే ఉంటాయి. కృష్ణా నదిలో ఉంటాయి మిగులు జలాల కాన్సెప్ట్. కానీ గోదావరి నదిలో మా పోలవరంకి వచ్చినాక వాడుకుంటా మీకేం నష్టం అనేటువంటి ఒక నమ్మబలికేటువంటి ఒక కన్ఫ్యూజ్ చేసేటువంటి మాట చెప్పి ఆ పోలవరం నుంచి బై గ్రావిటీ ప్రకాశం బ్యారేజ్ తీసుకుపోయి మళ్ళీ రివర్స్ పంపింగ్ ద్వారా వెనకకు తీసుకొచ్చుకొని బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కి లింకు చేయడం ద్వారా ఆ 350 టీఎంసీ అక్రమ ప్రాజెక్టులు ఏవైతున్నాయో రిజర్వాయర్లు వాటిని నింపుకునే కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వ ప్రాధికారిక సంస్థలు 5 తిరస్కరించినాయి, నిర్ద్వందంగా తిరస్కరించినాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాధికారిక సంస్థలే వీటికి పర్మిషన్స్ ఉండవు, ఆర్డియాలజికల్ పర్మిషన్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ కానివ్వండి. ఈవెన్ పోలవరం DPR లో కూడా ఈ 200 టీఎంసీలు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది రిజెక్ట్ చేస్తామని రాశారు. అయినా మొన్న కేంద్ర మంత్రి కూర్చొని మరి ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి మాట్లాడినట్టునే మనం ఆ కుట్ర అర్థం చేసుకోవచ్చు. అలా గురువుకు దారాదత్తదం చేయడం కోసం రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రను తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా కుండబద్దలు కొట్టినట్టుగా నిజస్వరూపాలను బయటికి వెలికి తీయాల్సినటువంటి బాధ్యత విద్యార్థి నాయకత్వానికి ఉంది. కాబట్టే విద్యార్థులందరినీ కూడా ఆ విధంగా సమాయత్తం చేసి ఎల్లుండి జరిగేటువంటి సదస్సు ద్వారా అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి ఎందుకు మనకు నిజమైనటువంటి అన్యాయం జరుగుతుంది గోదావరి మీద ఒకవేళ వాళ్ళు తీసుకపోతే 200 టీఎంసీల కెపాసిటీ అన్నటువంటి పోలవరంని ఇప్పుడు ఈ 200 టీఎంసీలు తోలకపోతాం మాకు అవకాశం ఇవ్వని చెప్పేసి 400 టీఎంసీ కెపాసిటీ లాగా చూపించి మేము వెలికేలు తీసుకుపోతాం అనేటువంటి ఒక కుట్ర జరుగుతున్నది. అంటే అది అక్రమమైన సక్రమమైన రేపు గోదావరి మీద ట్రిబ్యునల్ ఏర్పాటు కాగానే ముందు అక్కడ ఆల్రెడీ 200 టీఎంసీలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయిపోయినాయి కాబట్టి ఆ 200 టీఎంసీలు ఆంధ్రాకి కేటాయించని చెప్పేసి ట్రిబ్యునల్ కేటాయించే అవకాశం ఉంటుంది. అప్పుడు శాశ్వతంగా వాళ్ళకి హక్కుదారులు అవుతారు. అట్లా జరగొద్దు కాబట్టి దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. మంత్రులు మాట్లాడతలేరు, ముఖ్యమంత్రికి అయితే చదివే రాదు. బనకచెర్ల ప్రాజెక్టు, బనకచెర్ల నిర్మాణాన్ని ఆపుతామంటారు. బనకచెర్ల ప్రాజెక్టు కాదురా నాయన, అది నిర్మాణం కాదురా నాయన. పోతిరెడ్డిపాడు మీద 18 కిలోమీటర్ల తర్వాత ఒక హెడ్ రెగ్యులేటర్ అంతే. ఈ గోదావరి నది తీసుకుపోయి దానికి లింకు చేస్తారు. ఎందుకంటే తెలియదు కాబట్టి అది ప్రాజెక్ట్ అనుకొని మేము ఆపి తీరుతామని మాట్లాడుతాం. కాబట్టి అవగాహన తెచ్చుకొని సోయికి వచ్చి తెలంగాణ ప్రజలకు ఏది లాభం అవుతుందో దానికోసం మనం ఏమి చేయాలనో దాన్ని ఆలోచించి చేస్తే బాగుంటుంది. రకరకాల కుట్రలు ప్రశ్నించే గొంతుకని ఏమైనా అంటే కేటీఆర్ గారి మీద అక్రమమైన కేసులు, ఏదో ఒక నోటీస్ ఇవ్వాలి, డైవర్ట్ చేయాలి. గట్టిగా ప్రశ్న రాగానే బనకచెర్ల మీద గట్టిగా మాట్లాడుతారు తెలంగాణ ప్రజలు. మళ్ళీ నిర్ణయాలు స్టార్ట్ అవుతుంది, ఏదో ఒకటి ఇరికిచ్చి కేటీఆర్ గారు నోటీస్ పంపించాలనేటువంటి ఒక ప్రయత్నం. ఇలా చూసి కదా కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా ఎంతమంది వచ్చి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నదో. ఎన్ని కుట్రలు చేసి మీరు అణిచివేసే ప్రయత్నం చేస్తా అన్నా విద్యార్థి నాయకత్వం కానీ మా అధినాయకత్వం కానీ భయపడడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. మీ తాటాకు చెప్పులకు ఎవరు భయపడరు. దేనైనా ప్రశ్నిస్తూనే ఉంటాం,
సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తెలంగాణ ప్రజల పక్షాన విద్యార్థి నాయకత్వం ముందుంటుంది, గతంలో ఉన్నది, ఇప్పుడు ఉంటుంది. మాకు కావాల్సిన ప్రోత్సాహం కూడా అటనే వస్తున్నది. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కూడా జరుగుతున్నటువంటి చర్యలు కూడా మీకు తెలుసు. మన నాయకులు ఎవరు ఊకోరు. మన జరిగిన శాంపిల్ అని కూడా చెప్పారు. ముందు ముందు కూడా ఏమైనా జరగవచ్చు. అది నిరసన తెలిపేటువంటి ప్రజాస్వామ్యంలో మాకు హక్కు ఉంటుంది కాబట్టి మేము కూడా నిరసన తెలుపుతాం. నీ ఇష్టం వచ్చింది నువ్వు మాట్లాడతావు, మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం. ఆ పరిస్థితి మంచిది కాదు, దయచేసి అర్థం చేసుకో రేవంత్ రెడ్డి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జరుగుతున్నటువంటి కుట్రను ఆపుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ అని అయిపోయింది, మరి మీ దాంట్లోనే వచ్చింది గ్రూపులల్లా, ఏందో అదేంది చిట్ చాట్లో మాట్లాడండి అని చెప్పేసి. అంతమందికి ఇంగ్లీష్ పేపర్లు వచ్చింది, అది బట్టబయలు అయిపోయింది. నేను ఆయన మాట్లాడి అందరం చేస్తాం చేయకుండా ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడడం అయిపోయింది. అంటే ఒకటొకటి నీరు గారిపోతున్నాయి. ఈ రేసింగ్ ఆల్రెడీ నీరు గారిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏదైనా కొత్త దొరుకుతుందా అని చెప్పి దొలాడుతారు. ఏదో ఒకటి దొరికించుకోవాలి, మళ్ళీ ఇబ్బంది పెట్టాలి. అయినా ఎవరు భయపడరు, అందరం సిద్ధంగా ఉన్నాం. 26వ తారీఖున కూడా నియోజకవర్గాల వారీగా కీలక భూమిక పోషించినటువంటి విద్యార్థి నాయకులు ముఖ్యులు ఎవరు ఉంటారో వారితో సదస్సు మాత్రమే. ఇది బహిరంగ సభ, భారీ బహిరంగ సభ కాదు. ఓన్లీ ముఖ్య నాయకులతో సదస్సు మాత్రమే. వాళ్ళని ఎడ్యుకేట్ చేసి తద్వారా తెలంగాణ ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయడం ద్వారా నీళ్ల వల్ల గోదావరి నది మీద మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలను ప్రశ్నించడం కోసం ప్రయత్నంలో భాగంగా ముందుకు సాగుతా ఉన్నాం. జై తెలంగాణ.